హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను అయితే మీరు చూస్తున్నారు రివ్యూస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం అయితే 500 సబ్స్క్రైబర్స్కి చాలా క్లోజ్ ఉన్నాం. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. టాటా పంచ్ ప్రైస్కి మనకి పెద్ద 40 lakhs వెహికల్ వస్తుందంటే నమ్ముతారా? అవును, నిజమే. మనకైతే మన ట్రూ వాల్యూలో హోండా CR-V అయితే మనకి 12 lakhsకి అయితే వస్తుంది. అండ్ ఇది కూడా మన డీజిల్ ఇంజన్. ఇదైతే దీని పవర్ ఫిగర్స్ ఏమో 118 bhp అండ్ 300 Nm టార్క్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మజా ఉంటుంది డ్రైవ్ చేస్తుంటే. అండ్ ఇది కంప్లీట్గా మనకి డీజిల్ ఇంజన్ కాబట్టి 1,50,000 చెప్పింది. మనకు పెద్దనే చెప్పాడు డీజిల్ ఈజ్ అ డీజిల్ అని. నిజంగానే డీజిల్ ఇంజన్ 1,50,000 కిలోమీటర్స్ అంటే చాలా తక్కువ, ఇంకా చాలా కిలోమీటర్స్ తిరుగుతుంది. ఇదైతే మనకు సేల్ అయితే ఉంది. సో ఇది మనము వాక్ అరౌండ్ అయితే ఏం చేయము, ఎందుకంటే ఇది 2019 వెహికల్ కాబట్టి. సో మనకి చాలా వీడియోస్లో వాక్ అరౌండ్ కానీ దీనికి సంబంధించిన వీడియోస్ కానీ అందులో ఉంటాయి. మనం డైరెక్ట్గా ఇది 1,50,000 కిలోమీటర్స్ తిరిగింది కాబట్టి దీని ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది ఏంది అని ఒకసారి మనం ఇంటీరియర్ డ్రైవింగ్ చేస్తూనే ఇంటీరియర్ కూడా ఒకసారి చూసేద్దాం రండి. సో గైస్, ఇప్పుడైతే మనము CR-V 2019 మోడల్ అయితే నడుపుతున్నాము. ఇది వచ్చేసి డీజిల్ ఇంజన్ 1.5 లీటర్. సో దీని పవర్ ఫిగర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది 118 bhp అండ్ 300 Nm టార్క్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇప్పటివరకు ఈ వెహికల్ వచ్చేసి 1,50,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది ఈ డీజిల్ వెహికల్. కాకపోతే మీకు ఆ ఫుల్ కానివ్వండి, ఆ ఇంజన్ కండిషన్ మీకు ఎంత బాగుందంటే అసలు న్యూ వెహికల్ ఎట్లుంటుంది అంత స్మూత్ ఉంది, చాలా బాగుంది. మీకు ఒకసారి ఎంటీ రోడ్ అయినాక నేను ఒకసారి పుల్ చేసి చూపిస్తాను. అండ్ మనకి ఇది కంప్లీట్గా 12 lakhsకి అయితే వస్తుంది మన BND ట్రూ వాల్యూలో. సరే 12 lakhsకి వస్తుంది, 2019 బండి కదా, ఏం ఫీచర్స్ ఉండవు అని అనుకుంటే మీకు అన్నీ ఒకసారి ఫీచర్స్ చెప్తా. అండ్ మీరు ఇక్కడ స్టీరింగ్ మీద చూసుకుంటే మీకు ప్యాడల్ షిఫ్టర్స్ కూడా వస్తాయి. అసలు మీకు ఇంత ఇప్పుడు 12 lakhs వరకు ఏమన్నా బండి పెడితే ప్యాడల్ షిఫ్టర్స్ వస్తాయి, అది కూడా ఈ ఇంజన్ ఈ పవర్ స్పెసిఫికేషన్స్తో. అండ్ మనం స్టీరింగ్ కంట్రోల్స్ గురించి మాట్లాడుకుంటే మనకి క్రూజ్ కంట్రోల్ వస్తుంది అండ్ కాల్ ఆన్ ఆఫ్ వస్తుంది, వాల్యూమ్ దానికి ఇక కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉండే. మనకి ఇక్కడ టచ్ స్క్రీన్ అయితే వస్తుంది, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. అండ్ మనకి కంప్లీట్ గా ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అండ్ కంప్లీట్ డ్రైవ్ మోడ్స్ కూడా. ఇక్కడ గేర్ లివర్ ఏముండదు, మనకు అన్ని బటన్సే. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అండ్ ఇక్కడ మనకి ఎకానమీ మోడ్ అని ఉంటుంది. అండ్ డ్రైవ్ మోడ్ కి, స్పోర్ట్స్ మోడ్ కి బటన్ ఉంటుంది, న్యూట్రల్ కి బటన్, రివర్స్ కి బటన్, పార్కింగ్ బటన్ కంప్లీట్ ఎలక్ట్రానిక్ ఉంటుంది. అండ్ ఎందుకంటే మీకు ఇది 2019 ఆ టైంలో ఇది కంప్లీట్ గా మీకు 40 lakhsకి వచ్చేది అనమాట. సో 40 lakhs అంటే ఆ మాత్రం ఎలక్ట్రానిక్స్, ఆ మాత్రం ప్రీమియంనెస్ ఉంటుంది కాబట్టి సో అన్ని ఎలక్ట్రానిక్ వేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ మీకు ఈ వెహికల్ అయితే మీకు 12 lakhsకి అయితే వస్తుంది. అదొక చాలా మంచి థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఒకప్పుడు ఇది 2019లో ఫార్చునర్, ఇన్నోవా క్రిస్టా వాటికి కాంపిటీటర్ అనమాట. మనకి ఇక్కడ చూసుకుంటే కూల్డ్ గ్లవ్ బాక్స్ వచ్చింది, మనకి హ్యాండ్ రెస్ట్ వచ్చింది, చాలా బాగుంది మనకి. అండ్ వెంటిలేటర్ సీట్స్ కూడా ఉన్నాయి. అసలు మనకి సీట్స్ దగ్గర కూడా ఎలక్ట్రానికల్ అడ్జస్టబుల్ సీట్స్ అనమాట, మీకు చాలా బాగుంది. సో ఇప్పుడైతే దీని ఇంజన్ పవర్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి దీని ట్రాన్స్మిషన్ కంప్లీట్ గా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 9 speed ఆటోమేటిక్, 9 gearలు ఉంటాయి ఆటోమేటిక్ లో. అది చాలా బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ 9 speed ఆటోమేటిక్ అండ్ దీన్ని 300 Nm టార్క్ మొత్తం కలిస్తే చాలా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ అట్లనే మీకు ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసినా మీరైతే స్ట్రెస్ అయితే ఫీల్ ఉంటారు. చాలా బాగుంది. మీకు ఈ వెహికల్ పంచ్ ప్రైస్కి వస్తుంది అంటే 12 lakhsకి వస్తుంది అంటే అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అండ్ మీరు అనుకోవచ్చు 1,50,000 కిలోమీటర్స్ తిరిగింది, ఇంకేముండదు, ఇంజన్ పవర్ కానీ ఇంజన్ పర్ఫార్మెన్స్ అంతేముండదు అంటే మీరు అక్కడ పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే దీని ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. మీకు ఒకసారి నేను పుల్ చేసి చూపిస్తా. అండ్ మీకు ఏంటంటే దీంట్లో ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇండికేటర్ వేస్తే ఇక్కడ మనకి చూపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఒకసారి ఇప్పుడు డ్రైవ్ మోడ్లో ఉంది, ఒకసారి స్పోర్ట్స్ మోడ్లో పెడదాము. సో ఇప్పుడు మనకి స్పోర్ట్స్ మోడ్లో ఉంది, ఇప్పుడు చూడండి మీరు. దీని డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే వెహికల్ అయితే చాలా పెద్ద ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ గా 7 seating. మీకు 7 members కూర్చున్నా కూడా దీని 300 Nm టార్క్ కాబట్టి మీకు ఎన్ని టెరైన్స్ అయినా వెళ్ళచ్చు, ఎంత దూరం అయినా వెళ్ళచ్చు. అండ్ ఇది వచ్చేసి రేర్ వీల్ డ్రైవ్. ఒకసారి మనం పుల్ చేసి చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి ఇండికేటర్ వేయగానే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎవరెవరో ఉన్నట్టు చూపిస్తుంది. అసలు మీరే చూసుకోవచ్చు. ఇప్పుడు మనం 100 వెళ్తున్నాము ఈ స్పీడ్ లో, కానీ చాలా బాగుంది పర్ఫార్మెన్స్. ర్యాంప్ ఆడిస్తుంది వెహికల్ కూడా. అండ్ దీని బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే దీని బ్రేక్స్ అండ్ దీని సస్పెన్షన్ చాలా సాఫ్ట్ అయితే ఉంది. మీకు హై స్పీడ్ వెళ్ళేసరికి చాలా స్టిఫ్ అయితే నోటీస్ చేస్తారు, ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది ఇస్తుంది. చాలా పెద్ద బండి కాబట్టి బాడీ రోల్ అనేది ఉంటుంది. ఒకసారి చూడండి మీరు.
స్పోర్ట్స్ మోడ్లో అసలు ఈజీగా గుంజేస్తుంది బండి. 309 టార్క్. సో ఇది దీని పర్ఫార్మెన్స్. మీరు అసలు డౌటే పడక్కర్లేదు 150 కిలోమీటర్స్ తిరిగింది అది ఇది అని చెప్పి. ఇట్ స్టిల్ రివ్స్ లైక్ న్యూ వెహికల్. అసలు చాలా బాగా రివ్యూ చేస్తుంది, చాలా బాగుంది బైక్ అండ్ బండి కూడా. మీకు ఎటువంటి ఇష్యూస్ ఏం లేవు. లైక్ ఎక్స్టీరియర్లో కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, కాకపోతే అవి మనం ఆఫ్టర్ మార్కెట్లో అవి కూడా చేంజ్ చేసుకోవచ్చు. 12 lakhsకి మనకి 40 lakhs వర్త్ బండి దొరుకుతుందంటే మనకి ఇంకేం కావాలి చెప్పండి. అది కూడా 300 Nm టార్క్ డీజిల్ ఇంజన్, అది కూడా హోండాది ఐడివి టెక్ ఇది. సో ఐవి టెక్ అంటే మనకు పెట్రోల్, ఇది ఏమో డీజిల్ ఇంజన్ కాబట్టి మనకు అట్లా వస్తుంది అనమాట. 1.5 లీటర్ పవర్ అయితే చాలా బాగుంది. ఒకసారి అన్ని ఇక్కడ చూసుకుంటే మనకి ఎలక్ట్రానిక్ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి. ఎకానమీ మోడ్ ఉంది, ఎకానమీలో డ్రైవ్ చేసుకోవడానికి. అండ్ దీని మైలేజ్ చెప్పాను ఒకసారి. మైలేజ్ అయితే మీకు ఇప్పటి వరకు ఎటువంటి బండిలో రాదు. అంటే ఇప్పుడు దీని వర్త్ 40 lakhs కదా. ఇప్పుడు మీరు 40 lakhs ఒకవేళ కావాలంటే దీని ఎలక్ట్రికే కానీ ఇంత మైలేజ్ అయితే ఎంత ఉండదు. ఐ మీన్ దేంట్లో కూడా రాదు. ఎంతో తెలుసా, 20 kmpl వస్తుంది. అసలు చాలా బాగుంటుంది. అండ్ ఎందుకు 20 kmpl నేను ఎందుకు హైలైట్ చేస్తున్నా అంటే, ఇంత పవర్ఫుల్ బండి, ఇంత లైక్ చాలా బల్కీ ఉంటుంది కదా బండి. ఇంత బల్కీ బండి అండ్ ఇంత పవర్ఫుల్ బండికి మీకు ఇంట్లో 19-20 kmpl మీకు మైలేజ్ వస్తుందంటే అసలు మీకు పాకెట్ కూడా ఎక్కడ హోల్ పడదు. చాలా నీట్గా ఉంటుంది. ప్లస్ హోండా ఇంజన్ తెలిసిందే మనకి ఎంత రిలయబుల్ ఉంటుందో. మీకు చాలా స్మూత్ అండ్ మీకు మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది హైవే మీద అండ్ సిటీలో కూడా. ఇది ఆటోమేటిక్ కాబట్టి మీకు సిటీలో కూడా ఎటువంటి ఇబ్బంది పడని అవసరం లే. అండ్ మీకు చాలా బాగుంటుంది హైవే రన్లో. ఇది మీ ఇందాకనే చూసిరు మీరు ఎట్లా పుల్ అంటే ఆ పుల్ అనేది మీకు ఎంత ఈజీగా అవుతుందో. లైక్ ఇప్పుడు హోండా ఇంజన్ కాబట్టి ఇప్పుడు అండ్ 1,50,000 kilometers తిరిగింది డీజిల్ ఇంజన్. మీరు అనుకోవచ్చు దీని పవర్ అయిపోయింది, దీన్ని లైఫ్ అయిపోయింది అది అని. మీరు ఇందాకనే చూసిరు కదా దీన్ని ఎట్లా పుల్ చేసినో. లైక్ ఇట్ స్టిల్ డ్రైవ్స్ లైక్ ఎ న్యూ వన్. చాలా నచ్చింది నాకు ఈ కార్ అయితే. అండ్ ఈ కార్ కంప్లీట్ డీటెయిల్స్ దీనికి ఒకవేళ దీన్ని ఒకసారి చూడాలి, ఒకసారి మళ్ళీ చూడాలి అంటే నేను ట్రూ వాల్యూ వాళ్ళ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో వదిలేసాను. అండ్ ట్రూ వాల్యూ బిఎన్ఐడి లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే వదిలేసాను. ఒకసారి మీరైతే చెక్అవుట్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అసలే మనం 500 subscribersకి చాలా క్లోజ్ ఉన్నాం. నేను ఈ వెహికల్ కాకుండా ఇంకా చాలా వెహికల్స్ గురించి కావాలి, లైక్ ట్రూ వాల్యూ సర్టిఫైడ్ కాబట్టి. మీకు ఏ వెహికల్ అయినా ట్రూ వాల్యూ సర్టిఫైడే ఉంటుంది. వాళ్ళు పక్కా మీకు అష్యూరెన్స్ ఇస్తారు. యాక్సిడెంట్ వెహికల్ కాకుండా, లైక్ ఏ వెహికల్ కాకుండా మీకు మంచి సెకండ్ హ్యాండ్ కావాలంటే మీకు ట్రూ వాల్యూ అనేది చాలా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాని లొకేషన్, దాని నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి. అంటే దెన్ బాయ్.